దేవుడే పైనుంచి అగ్ని చేత దహించి వేశాడు. అంత భయంకరం ప్రవర్తన సరిలేక దేవుని మందిరానికి వస్తే దేవుడు ఎంచడు, దేవుడు మన ప్రార్థన వినడు, మనని వైపు చూడడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా. ఈరోజు ఆ జాగ్రత్త లేక ఇష్టానుసారంగా వస్తున్నవారు చాలామంది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఓ మహా గొప్ప సంఘం అది. ఆ సంఘంలో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉండేవాడు. అతనంటే నాకు చాలా ఇష్టం, మంచిగా పాటలు పాడేవాడు. చిన్న వయసు నుంచి అతను చూస్తూ వచ్చేవాను, టీవీలో కూడా ప్లే చేసేవాడు, మంచి ప్లేయర్ కూడా. అయితే ఆయన పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే టైంలో బయటకు వెళ్ళాడు. నేను కూడా అతన్ని బాగా ఇష్టపడుతున్నాను కాబట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాను. ఏం చేస్తున్నాడంటే ఆ మందిరం నుంచి కొంత దూరానికి వెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. అది మళ్ళీ పడేసి పాట స్టార్ట్ అయిపోయిందని వెంటనే వెళ్ళిపోయి అదే నోటితో కానుకల పాట పాడి దేవుని మళ్ళీ ఆరాధిస్తున్నాడు. ఇది జాగ్రత్తగా చూసుకోవడమా? బుద్ధి లేదు చాలా మందికి. ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాల్లోనూ మీ రక్త సంబంధికులను సిగరెట్లు కాల్చి మందిరంలోకి రావట్లేదా? తాగుబోతులుగా పక్కన పడేసి తాగేసి మొత్తం బయటంతా చేసేసి మందిరంలోకి రావట్లేదా? బయటేమో ఇష్టానుసారంగా తిరిగేసి ఏ మాట పడితే ఆ మాటలు ఇతర వ్యక్తులను బాధించే విధంగా మాట్లాడేసి మన వలన అనేకమైన వ్యక్తులకు అభ్యంతరకరాన్ని సృష్టించి దేవుని మందిరానికి ఎంత పండితుల్లాగా వస్తూ ఉన్నారో కదా. అది ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని రావడం కానే కాదు. మందిరానికి రావాలి కాబట్టి రాకపోతే ఏదో ఒకటి కీడు వచ్చిద్ది, ఏదో ఒక నష్టం వచ్చిద్ది. ఎందుకు వచ్చిన బాధలే బాబు, ఆయన దగ్గరకు వచ్చేసి కాసేపు ప్రార్థన చేసి పారిపోదాం అనుకునే వాళ్ళు చాలామంది. కాదమ్మా, అందరూ అని నేను అనట్లేదు. కొంతమంది నా దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వాక్యం వినాలి, సేవకుడు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు, ఈరోజు నేను ఏది విని ఎంత సంతృప్తి పడాలి అని తృష్ణ కలిగి పరితపిస్తూ మందిరం గేటు ఓపెన్ చేయాలని ఆశతో ఎదురు చేసే మహాతల్లులు, మహాతండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెలు చాలా మంది ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది ప్రవర్తన సరిలేదమ్మా. నీ కుటుంబంలోనే అయి ఉండొచ్చు, నువ్వు బాగున్నావు కానీ నీ పక్కన వ్యక్తి బాలా. మందిరానికి ఎలా పడితే అలా వస్తున్నాడు. దేవుని నివసించే మందిరానికి అలా రావచ్చా? బయటేమో వేరే ఆలోచనలతో వస్తారు. అప్పటి వరకు ఎవరెవరినో చూసినప్పుడు ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి, అలాగే వచ్చేస్తూ ఉంటాం. చాలా మంది వచ్చిన భయంకరమైన వార్త ఏమిటి అంటే మందిరంలో కూడా సిగరెట్లు కాలుస్తున్నారన్నా అని రీసెంట్గా ఒక సోదరి నాకు చెప్పింది. ఏమ్మా మీరు మెయిన్ లైన్ చర్చ్ కదా, అక్కడికి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అంటే, అక్కడ క్రమం బాగాలేదు. మందిరంలోనికి అందరూ చెప్పులు వేసుకొచ్చేస్తారు, మందిరంలోనికి అందరూ సిగరెట్లు కాలుస్తూ ఉంటారు చాలామంది. అదంతా చూసి ఏం చేయమంటారన్నా మాకు నచ్చలేదు, అందుకే వచ్చాం. సేవకులు కూడా కొంతమంది అంటారట, విశ్వాసులు, మా పాస్టర్ అయ్య ఒక చొక్క వేసుకుంటే కాస్త మద్యాన్ని సేవిస్తే ఇంకా బాగా వాక్యం చెప్తాడు అంటారంట. ఒక సేవకుడు నోటి నుంచి విన్నాను నేను. పాస్టర్ గారే అంట కొంత మందు తాగితే వాక్యం బాగా చెప్తారంట గంభీరంగా. ఏం భ్రష్టత్వం అండి ఇదంతా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది? వేరొక అగ్నినే ఆ రోజు అహరోను పిల్లలు అలా వేస్తేనే దేవుడు అగ్ని చేత దహించి వేశాడే. ఈరోజు మన పైన ఏ అగ్ని రావాలి? భూమండలం అంతా కూడా అగ్ని గంధకముల చేత కంపించిపోతుంది ఒక్కసారి దేవుడు కోపాగ్రతుడైతే. ఒక్కసారి మన పైన అంతా దేవుడు వాగ్దానం చేశాడు, ప్రజలపైకి ఏ కీడును రానిన్నైనా మరణకరమైన పరిస్థితిని ఇవ్వను అని. దేవుడు ఇంద్రధనస్సును మనకి ఆయనకి మధ్యన ఓ వాగ్దాన సూచకగా, ఓ పట్టికగా, ఒక పత్రికగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా పెట్టారు. కాబట్టి ఇంకా మనం అట్లా ఉన్నాం. దేవుని మందిరానికి ఎలా రావాలంటే ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదని చూచుకుని రావాలి. తండ్రి, నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, అయినప్పటికీ ఆ యోగ్యతను మీరు నాకు ఇచ్చారు కదా. మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు నాలో ఉన్న హేయమైన ప్రతి ప్రవర్తనను తొలగించండి అని ఒక చిరు ప్రార్థనతో దేవుని మందిరంలోకి అడుగు పెడితే దేవుడు ఎంతగానో ఆనందిస్తూ మనతో నివాసం చేస్తూ మన మధ్యన ఆయన మహిమను కుమ్మరిస్తూ మనల్ని ఎంతగానో ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు. రెండోదిగా చూద్దామా ఎలా మందిరానికి రావాలి అంటే 96వ కీర్తన 9వ వచనం గల వాక్యమును చూద్దాం. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయాలి. ఎలాగంటే
రెండవదిగా దేవుని మందిరమునకు ఎలాగ రావాలంటే పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని రావాలి. పరిశుద్ధమైన అలంకరణ. అలంకరణ అంటే స్త్రీలకి చాలా ఇష్టం. మంచి చీరను ధరించాలని, వస్త్రాలు ధరించాలని, తమకున్న స్థితిగతులను బట్టి మంచిగా రావాలని. మంచిదే. చాలా మంది ఏమీ లేక చేతికి గాజులుండు, ఏమీ ఉండు, ఎలా పడితే అలా వస్తారు. ఇప్పుడు వారిని ఏమనుకోవాలి? మంచిదే. తగుమాత్రపు అలంకరణ చాలా సౌందర్యమైనది. అది వ్యక్తులకు గౌరవం కూడా. కానీ దానికంటే శ్రేష్టమైనది ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన అలంకరణ. మరి మేము పేదవారం, మాకు లేదు కదా, మేము ధరించుకోకపోతే ఏమైనా అవుతుందంటే నో. ఆ అలంకరణ వేరు. శరీరానికి సంబంధించిన అలంకరణ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణ అందరికీ ఉండాలి. ఏమన్నా ఆధ్యాత్మికమైన అలంకరణ? ప్రేమ, ప్రేమించటం, ఆయన వాక్యాన్ని అనుసరించటం, ఆయన మందిరంలో నివాసము చేయడం, పరిచర్యకి తోడ్పాటుగా ఉండడం, సేవలో వాడబడడం, ఇవన్నీ పరిశుద్ధమైన అలంకరణ. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ప్రతిదీ కూడా పరిశుద్ధమైన అలంకరణే. ఇతర వ్యక్తులు చక్కగా వాక్యం, చాలా మంది ఎలా పోల్చుకుంటారో తెలుసా? పక్కన ఆమె మంచి చీర కట్టుకొచ్చింది, నాకు మంచి చీర ఉండాలి. అరే, నెక్స్ట్ వీక్ ఎట్లయినా సరే ఆమె కంటే మంచి చీర నేను కట్టుకురావాలి. ఈరోజు కొత్తగా ఒక నగలుగాన ఎవరన్నా వేసుకొచ్చారనుకోండి, ఇది బాగుంది, నెక్స్ట్ వీక్ నా దగ్గర కూడా ఉండాలి. వీళ్ళ ఇల్లు కొన్నారే, అరే కాదు, నా దగ్గర కూడా ఒక ఇల్లు ఉండాలి, నేను కూడా అప్పు చేసిన కట్టాలంతే. పక్కన వాడు 5 స్టార్ వేశాడు, ఇప్పుడు నేను కూడా అర్జెంటుగా అప్పైనా ఏదైనా సరే 5 స్టార్ వేసేయాలి అని ప్రతిసారి ఇతర వ్యక్తులతో పోల్చుకుని అలంకరించుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. కానీ అదే ఆధ్యాత్మిక పరమైనటువంటి అలంకరణ నేను ఎందుకు పెంపొందింపజేసుకోలేకపోతూ ఉన్నాను అని ఆలోచించండి. అది నిజమైన అలంకరణ. ఎదుటి వ్యక్తి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని మందిరంలో ఎప్పుడు కట్టుబడి ఉన్నాడే, నేను కూడా అలాగే ఉండాలి. చాలా మందికి తోడ్పాటుగా నిలుస్తున్నాడే, నేను కూడా అలాగే ఉండాలి. నా దేవునికి ఎప్పుడు మహిమకరంగా బ్రతుకుతున్నాడే, నేను కూడా అలాగే ఉండాలి. అతను సంపాదించే దానిలో చాలా వరకు పరిచర్య కొరకే ఖర్చు పెడుతున్నాడే, నేను కూడా అలాగే ఉండాలి. వాక్యాన్ని ఎంత చక్కగా వింటాడో, వినది మాత్రమే కాకుండా వాక్యానుసారంగా ఎంత చక్కగా నడుచుకుంటూ ఉన్నాడే, అది నేను కూడా ఉండాలి. ఈ రకమైనటువంటి పోలికలతో మనం ప్రత్యేకతతో కూడిన ప్రతి ప్రవర్తనను అలంకరించుకోవడమే పరిశుద్ధమైన అలంకరణ. అపోస్తలుడైన పౌలు చాలాసార్లు చెప్తూ ఉంటాడు, అమ్మ మీకు శరీరానుసారమైన అలంకరణ కంటే ఆధ్యాత్మిక పరమైన అలంకరణ చాలా శోభస్కరం అమ్మా. ఎంతో అందాన్ని, సౌందర్యాన్ని, నిత్యరాజ్యానికి చేర్చే బాటు లాంటిది. అది కావాలి మనకి. శ్రమ, ఓర్పు, త్యాగము, నిశ్చయత, అణిగిమణిగి ఉండడము, తగ్గించుకునే స్వభావము, గౌరవించే స్వభావము, దేవుణ్ణి మనసారా ఆరాధించే స్వభావము, ఇవన్నీ చాలా రకాలుగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎంతో అలంకరణ. ఆ అలంకరణను ధరించుకుని మనం రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు బయట ఏమైనా అవ్వచ్చు, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అవ్వచ్చు, ఎంత మంచి ఉద్యోగంలో అయినా ఉండొచ్చు, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన బిడ్డ అంతే. నీకు ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, ఎన్ని అంతస్తులైనా ఉండొచ్చు, ఎంత బంగారమైనా ఉండొచ్చు, ఓ బుట్టలు బంగారం కూడా ఉండొచ్చు నీకు, కానీ దేవుని మందిరం వచ్చినప్పుడు తగ్గించుకోవడం, అది నిజమైన అలంకరణ. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అనుకుంటూ ఉన్నాడు యోబు. యోబుకి ఎంతో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో అది దేవుని కృప అనుకుంటూ దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని మందిరంలోనికి రావాలి. అది నిజమైన పరిశుద్ధమైన అలంకరణ. ఆధ్యాత్మికతతో కూడిన అలంకరణ అంటే అదే. మొట్టమొదటిగా ఎలా రావాలి అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని రావాలి. రెండవదిగా పరిశుద్ధ అలంకరణ ధరించుకుని రావాలి. చాలా మంది ఈ మధ్యకాలంలో చెలరేగుతున్నటువంటి ప్రశ్నలో ఎక్కువగా వినపడుతుంది ఏంటో తెలుసా? ఎక్కువగా వినపడుతుంది, మందిరంలోనికి ఎవరైనా చెప్పులు వేసుకొస్తే వాడు మహాపాపిగా చూస్తున్నాడు. వ్యభిచారం చేసిన వాడి కంటే మందిరంలోనికి చెప్పులు వేసుకొచ్చిన వాడిని చాలా మంది నీచతి నిజంగా చూస్తున్నారు. మనం అలా చూస్తే నార్త్ సైడ్కి వెళ్ళినా, అమెరికాలోకి వెళ్ళినా, ఇతర దేశాల్లోకి వెళ్తే షూ వేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తారు. మరి వాళ్ళని ఏమందాం? మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు, మనకంటే ఎక్కువ దేవుని దగ్గర నుంచి దర్శనాలు పొందుకున్నవారు, మహా గొప్ప వరాలు పొందుకున్నవారు, మరి వారి జీవితాల్లో మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. ఆ షూ వేసుకున్నావా లేదా అనేది మ్యాటర్ కాదు. నీకు మంచి బట్టలు ఉన్నాయా లేదా అనేది మ్యాటర్ కాదు. నువ్వు మంచి కానుక తీసుకొచ్చావా లేదా అనేది పెద్ద మ్యాటర్ కాదు.
దీనికంటే మహాభయంకరమైనది ఒకటి ఉంది తెలుసా, మనం వదిలి రావాల్సింది. ఇదిగోండి ఈ ఫోన్. ఈ ఫోన్ లోకంలో ఉండే చెత్తంతా మన కాలికి అంటుకోకుండా ఆ చెప్పులు కాపాడుతూ ఉన్నాయి. ఒక పరంగా మురికి అంటకుండా మనల్ని కాపాడుతున్నాయి. అది ఓకే, అది తీసుకొచ్చుకున్నా ఓకే, పర్లా. దీనంత చెత్తేది లేదు. దీనిలో ఫోన్ వీడియోస్ ఉంటాయి, అశ్లీల దృశ్యాలు ఉంటాయి, ఇష్టానుసారంగా మాట్లాడే ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇది మాత్రం మందిరంలోనికి రావాలా? మందిరంలోనికి రావడమే కాకుండా ఇక్కడ ఉంటుంది ఇది తీసుకోకోకుండా పక్కకు వచ్చేస్తే అది కూడా పరిశుద్ధమైన అలంకరణే. చెప్పులు వేసుకొచ్చినంత మాత్రాన పెద్ద తప్పేమీ కాదు. దీన్ని పక్కన పెడితేనే, దీన్ని తీసుకొస్తేనే పెద్ద తప్పు. కానీ చేయాల్సింది చేయకుండా ఏవేవో క్రమమని ఆచారమని జరిగిస్తూ ఉన్నారు. వీటిని భూతత్వంగా పెట్టి చూసేవాళ్ళు చాలా మంది మహా గొప్ప పండితులు. మీరంతా కూడా అది కాదమ్మా, అది కానే కాదు. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎలా రావాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని రావాలి, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని రావాలి. మూడవదిగా ఎలా రావాలో కూడా చూద్దాం. మూడవదిగా కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనము గల వాక్యమును చూద్దాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. మొట్టమొదటి ఏముంది? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధికి ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి. ఈ రెండు క్రియలు జరుగుతున్నాయా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మీ జీవితాల్లో చేసిన అత్యధికమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములన్నిటినీ కూడా తలపోసుకుని కృతజ్ఞత అర్పణలతో దేవుని మందిరానికి రావాలి. నువ్వేమో ముందు నుంచి దేవుని మందిరం అంటే ఏంటి, అరోను అన్నావు, మంచి పరిశుద్ధ స్థలం అన్నావు, అది అన్నావు, ఇదన్నావు, తిప్పి తిప్పి కానుకల దగ్గరికి వచ్చావు. ఈ పాస్టర్లు అంతా కూడా కానుకల దగ్గరికే వస్తారే, వీళ్ళకి అడుక్కోవడం బాగా అలవాటు అనుకుంటారు. కాదు, దేవుడు చెప్తున్న నియమం అది, దేవుడు జరిగించమన్న క్రమం అది. ఒక్కసారి ఆలోచించారా మీరు? అమెరికన్స్ కానీ ఎప్పుడు చూసినా ఫారెన్ నుంచి ఫండ్ వస్తుందా అని అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏమన్నా ఆటనా? డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉన్నారా? నాకు తెలిసింది ఏమిటంటే, బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలుసా అని ప్రశ్న వేశారు. ఎవరో మాకు సంబంధించిన డైరెక్టర్ గారు ఇస్తున్నారేమో అనుకున్నాం. కాదు, అక్కడ ఎవరో అమెరికాలో రోజుకి 8 గంటలు పని చేయాల్సిన వారు మాకు కడుపులు నింపడానికి, మా యొక్క చదువులు పూర్తి చేయడానికి కావలసిన ధనమంతా 2 గంటల పాటు ఎక్స్ట్రా వర్క్ చేసి మా కోసం సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది మిషనరీ స్కూల్స్ కావచ్చు, ఎవరెవరో కానుకలు ఎన్నో కోట్లు వెచ్చించి ఈ భారతదేశ అభివృద్ధి కొరకు ఎంతో పనిచేసిన వారు చాలా మంది క్రైస్తవులు ఇతర దేశాల నుంచి కొన్ని కానుకలు సమర్పణగా ఇచ్చించారు. ఎందుకో తెలుసా? కృతజ్ఞతతో. పిచ్చోళ్ళ వాళ్ళు, తెల్లదొరల పిచ్చోళ్ళా? కాదు, నీకంటే నాకంటే మహామేధావులు. కానీ మన మేధావితనం ఎక్కడో తెలుసా? కకృత్తిలో మేధావితనం, దేవునికి సమర్పించటంలో మేధావితనం, దేవుని దగ్గర నుంచి పారిపోవడంలో మేధావితనం, దేవునికి సమర్పించకుండా తొలగిపోవడంలో మేధావితనం. చాలా మంది పాస్టర్లు అంతా సంపాదించేసుకుంటున్నారా అంటే, మరి నీ కొడుకును కూడా పాస్టర్ చేయొచ్చు కదా? చెయ్యి ఒకసారి నీ కొడుకును పాస్టర్. మరి నువ్వు సంపాదిస్తావని అమెరికాకు పంపిస్తున్నావే, పాస్టర్ అంత బాగా సంపాదించేవాడైతే కానుకలు ఒకసారి మరి నువ్వు సేవకు పంపించు. అప్పుడు అంటాడు, ఎవరిస్తారన్నా ఈ సేవకుడు ఇంటింటికి తిరగాలి, సువార్తను చెప్పాలి, ఎన్నో పాటలు పడాలి, ఎంతో ఇబ్బంది పడాలి, కన్నీరు కార్చాలి, నిద్ర ఉండదు, పాడుండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అమ్మో మీరు చేస్తుంది అప్పుడు వస్తుంది నోటు నుంచి అంటే నీ వరకు వస్తే నొప్పి కలుగుతుంది. దేవుని మందిరానికి ఇప్పుడు ఎలా రావాలంటే కృతజ్ఞతార్పణలతో రావాలి. నీ కానుకలు ఎప్పుడు దేవునికి శ్రేష్టముగానే ఉండాలి. ఒకవేళ కానుక మ్యాండటరీ కాదు, కానీ నీ హృదయం నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తున్నావా లేదా? అసలు ముందు నీ హృదయాన్ని ఇచ్చావా లేదు? ఇప్పుడు కానుక అన్నాం, ఓకే, ఈ కానుకల గురించి పెద్దగా నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఆయన వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేనంట నువ్వు కానుకలు ఇవ్వు, అది ఓకే, ఇస్తావు, దేవుడు కృతజ్ఞతగా ఇవ్వాలి, ఓకే. కానీ ముందు నీ హృదయం నిజంగా కానుకగా ఇచ్చినావు, నిజంగా దేవునికి సమర్పించుకున్నావా? ఒకప్పుడు నీ పాత జీవితానికి దేవుని నమ్ముకున్న జీవితానికి ఏమైనా మార్పు ఉందా? ఇది ప్రాముఖ్యం.
దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇవి చూసుకొని హృదయాన్ని ఇచ్చావా? ఒకవేళ బాగుంటే ఓకే. దేవుడు నిన్ను కలిగించిన దానిలో, నీకు ఇచ్చిన దానిలో దేవునికి సమర్పణగా, కృతజ్ఞతార్పణగా ఏమైనా మంచి కానుకతో రావాలి, కీర్తనలతో రావాలి, ఆనందంతో రావాలి, ఆర్భాటంతో రావాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు చూసాం, దేవుని మందిరము అంటే ఏమిటి అంటే దేవుడు నివసించే స్థలం, దేవుని మహిమ కలిగిన స్థలం, దేవుని పరిశుద్ధమైన స్థలం, ప్రార్థనా స్థలం. ఇప్పుడు ఆ ప్రార్థనా స్థలానికి, మహిమగల స్థలానికి ఎలా రావాలి అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని రావాలి. రెండవదిగా పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని రావాలి, కానుకను తీసుకొని రావాలి. చివరిగా దేవుని మందిరానికి వస్తే మనకి ఏ లాభాలు కలుగుతాయి? అది ఏ లాభం నైనా? దేవుని మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, మరి మాకు లాభం ఏంటి? వస్తాం, ఓకే, మరి మాకు లాభాలు ఏంటి? మాకేం కలుగుతుంది ఏంటి అనుకోవడం మీరు ఆలోచించు. దేవుడు మనకు గొప్ప మేలులతో తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. ఏంటో చూద్దాం. అవేంటి? దేవుడు మనకి ఏ లాభాలు ఇస్తూ ఉన్నాడు అని చూద్దాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వచనం గల వాక్యంను చూద్దాం. నీ ఆవరణములలో నివసించినట్లు, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోనికి, నీ మందిరములోనికి మేలు చేత మేము తృప్తి పొందేదము. మేము తృప్తి పొందేదము. దేవుని మందిరమునకు వస్తే లాభం ఏమిటి అంటే మొట్టమొదటిగా మేలు చేత తృప్తి పొందుతాం. బిర్యానీ తింటే తృప్తి వస్తుందా? ఆ క్షణం వరకే వస్తుంది. లేదా మనం కోరుకున్నది ఏమైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా శరీర సుఖమైనా సరే 2 నిమిషాలు 3 నిమిషాలు అన్ని కూడా కొంతసేపే ఉంటాయి. కానీ తృప్తి అనేది చిరకాలము వర్ధిల్లాలి కదా. ఆ మేలు ఎవరిస్తున్నారో తెలుసా? చిరకాలము వర్ధిల్లేంత తృప్తినిచ్చే, చిరకాలము తృప్తినిచ్చేంత మేలును దేవుడు మన జీవితంలో కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో నివాసము చేస్తున్నప్పుడు, దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఈ మేలు చేత దేవుని మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఏ మేలు? ఇప్పటికే మీ జీవితాల్లో పలు రకాల ఎన్నెన్నో మేలులు జరిగాయి, ఎన్నెన్నో మేలులు జరిగాయి. ఈరోజు మీరు బ్రతుకున్నారంటే మీ మేలు కదా. ఈరోజు మీరు కలిగిన కుటుంబం మేలైనదే, మీరు కలిగిన వస్తువులు మేలైనవి, మీరు కలిగిన ఆరోగ్యము మేలైనదే. ఈ రకంగానే కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి రక్షణ మేలైనది, ఆధ్యాత్మిక పరమైనటువంటి దేవుడితో నీకు ఆయనకి మాట్లాడే ప్రార్థన అనేది కూడా గొప్ప మేలైనదే. సేవకునితో సంభాషించే గొప్ప యోగ్యత కలిగి ఉండడం కూడా మేలైనదే. దేవుని మందిరాన్ని కలిగి ఉండడం అది నిజమైన మేలైనది. ఇంత మేలైన వాటితో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఒకవేళ ఏ మేలు కొరకై మీరు ఎదురు చూస్తూ పరితపిస్తూ ప్రార్థిస్తున్నారే, నా దేవుడు ఆయన కృప చొప్పున ఆ మేలుతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు నా దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడమ్మా, ఎన్నటికి ఎడబాయిన దేవుడు. అలాంటి దేవుని చేతిలో, దేవుని ఆలయంలో, దేవుడు ఉండే స్థలానికి వచ్చిన మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతాడు? కానీ ఎందుకు లేట్ అవుతున్నాయో తెలుసా? పరీక్షించబడతా ఉన్నాం మనం, పర్యవేక్షించబడతా ఉన్నాం మనం, పరిశీలన చేయబడతా ఉన్నాం మనం. అందుకు కొన్నిసార్లు నిదానం అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కానీ ఆలస్యం చేసేవాడు కాదు మన దేవుడు, అలక్ష్యం చేసేవాడు కాదు మన దేవుడు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని మందిరంలోనికి వస్తే జరిగే క్రియ ఏమిటో తెలుసా? మేలు చేత తృప్తిపరచబడతాం. చాలామంది జీవితాల్లో చాలా జరిగాయి ఇప్పటికే, ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి ఇప్పటికే. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. దేవుని మందిరంలోనికి వేస్తే రెండవదిగా ఏ లాభం కలుగుతుందో చూద్దాం. 20వ కీర్తన 2వ వచనం గల వాక్యంను చూద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగా, ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈరోజు చాలా మంది మనమందరము కూడా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. పలానా నష్టం నాకు జరిగింది, పలానా అన్యాయం నాకు జరిగింది, నాకు ఏ సహాయము లేదు, ఏ ఆదరణ లేదు అని సూసైడ్ చేసుకుని నేను చచ్చిపోతా. నాకు ఎవరున్నారు? ఏ సహాయం ఉందని నేను బ్రతకాలి? ఎవరు ఆదరిస్తారో నేను బ్రతకాలి? నేను చచ్చిపోదాం అనుకున్న కుటుంబం అంతా ఒకటైపోయింది, నేను ఒక్కడినే ఒక దారిని ఉన్నాను. నాకెవ్వరు మాట్లాడడానికి కూడా లేరు కదా,
నన్ను ఆశ్రయించడానికి కూడా ఎవరు లేరు, నన్ను దగ్గరకు తీయడానికి కూడా ఎవరు లేరు అని బాధపడుతున్న నీవు, దేవుని మందిరం యొక్క గృహాలు, దేవుని తలుపులు తెరచున్నాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి ప్రార్థిస్తావో నా దేవుని సహాయము నేరుగా నీకు రాబోతుంది. నా దేవుని ఆదరణ నీకు కలిగించబోతా ఉన్నాడు. దేవుని మాటలు చొప్పున సేవకుని నోట నుంచి వస్తూ ఉంటాయి. ఈరోజు ఎన్నిసార్లు నువ్వు మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డావు అంటే ఆ సహాయము నీకు అందింది కాబట్టి, ఆ ఆదరణ నీకు సేవకుని నోట నుంచి అందింది కాబట్టి ఆ దేవుడు చేస్తున్న క్రియ, ఇది నా దేవుడు చేస్తున్న క్రియ, సేవకుడు చేస్తున్న క్రియ కాదు. సేవకుడు ఇస్ నథింగ్ అంతే. దేవుడు లేకపోతే సేవకుడు అనేవాడు జీరో. ఆయన నోట నుంచి వచ్చే మాటలు నా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. అందుకు నీకు ఆదరణ, సహాయము కలుగుతుంది. ఆ సహాయము కొరకు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నావా? నా దేవుడు కూడా నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక నిర్ణయ కాలం ఉంది. ఒక నిర్ణయ కాలము చొప్పున తగిన సమయమందు నిన్ను హెచ్చించు దేవుడై ఉన్నాడు. కృప అనే 2 అక్షరాలతో నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడమ్మా, దేవుని మందిరానికి బయటేమో నువ్వు ఉంటావు, ఇవేవో క్రియలన్నీ బయట చేస్తావు, ఓ కొంతకాలం పోస్ట్లోనో ఫోన్పేలోనో పంపించేస్తావు. పాస్టర్ గారేమో నీ కొరకు కన్నీరు కార్చి ఏడవాలా? కాదు. ఇజ్రాయేలు ప్రజల యొక్క మనవిని నేను విన్నాను అన్నాడు, కానీ మోషే మనవిని, మోషే మొరను నేను వినలా. వారి మొరనే నేను విన్నా. నీ మొరను దేవుడు వింటాడు. నీ మొరనే నీవు మాట్లాడితేనే దేవుడు వింటాడు. నీకు సహాయాన్ని అందిస్తాడు, ఆదరణని ఇస్తాడు, నీ జీవితాన్ని కడతాడు. 3వదిగా కూడా చూద్దామా? చివరిగా దేవుని మందిరానికి వస్తే ఏం మేలు కలుగుతుందో చివరిగా చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనములు గల వాక్యమును చూద్దాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపములు అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎంత గొప్ప మాట! చాలు. ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని అనుమతి లేనిదే ఏ కీడు మన దరి చేరదు, దేవుని కీడు లేనిదే ఏ నష్టము మన దరి చేరదు అని మాట్లాడుతూ, దేవునికి ఎవరైతే ప్రార్థిస్తారో, ఆయన మందిరంలో ఉంటారో వారికి స్వస్థత కలుగుతుంది అని మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆ స్వస్థతని, ఇదని, అదని చెప్పి ఎంతోమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మంచిదే, కానీ మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థిస్తున్నారా? ఒకవేళ మీరు నిజముగా మొర్రపెట్టినట్లయితే నా దేవుడు ఇచ్చే లాభమేమిటో తెలుసా? మీకు పలు రకములైనటువంటి స్వస్థతలు కలుగుతాయి. ఈ స్వస్థతకు ముందు ఏమన్నాడో తెలుసా దేవుడు? మీ పాపమును క్షమించి. మీరు ప్రార్థించినప్పుడు మీ పాపమును క్షమించి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మిన్నయైన స్వస్థత ఏమైనా ఉంది అంటే పాప క్షమాపణ అనే స్వస్థత. ఈ యొక్క అంతరాత్మకు, ఆధ్యాత్మిక స్థితికి, ఈ హృదయానికి పట్టిన కీడేదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో, అది చచ్చిపోయే గొప్ప స్వస్థత. అది కావాలి మనకి. మహాగణుడమైన దేవా, మహోన్నతుడమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున మందిరం అంటే ఏమిటి, మందిరముకు గల అర్థం ఏమిటి, ఆ తరువాత మందిరానికి వచ్చి మేము ఎలా రావాలి, మందిరంలో ఏ లాభాలు కలుగుతాయని మీరు మాట్లాడారు. అన్నాడు మీరే ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఇంకనూ ఆ ఏర్పాటును కొనసాగింపు చేస్తూ అనేక మందిని ఈ మందిర ఆవరణంలో ఉంచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయితే మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతతో పాటు ఎలా రావాలో కూడా మేము నేర్చుకుని ఈరోజు మీరు మాటలకు కూడా జాగ్రత్తగా కలిగి మా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని నీ మందిరంలోనికి రావటకు సహాయం చేయండి.
ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెట్టకూడదు అని తెలిసి దైవిక జ్ఞానంతో నడిపించండి. మీరు ఇచ్చే లాభాలు, మేలులు కూడా పొందుకొని మేలు చేత తృప్తిపరచబడి చిరకాలము మీ సన్నిధిలోని వర్ధలుటకు సహాయము చేయండి. విన్నటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మీరే ఫలింప చేయమని మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.